ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం వాగర్థాపివ సంవృత్తం వాగర్థ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ కల్లినాథేశ్వరాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో గ్రహ స్థితిగతులు ఇలా ఉంటాయి. మొదటగా శుక్రుడు జూలై 6న మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజగ్రహము జూలై 12వ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు. రవి గ్రహము జూలై 16వ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధ గ్రహము 19వ తారీఖు జూలై 19వ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు. రాహు 12వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు. ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో తులారాశి ఫలితాలు. ఈ తులారాశిలోకి వచ్చే నక్షత్రములు చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదములు, అలాగే విశాఖ నక్షత్రము 1-2-3 పాదాలు కలిపి తులారాశిలోకి వస్తారు. ఈ రాశి వారికి జూలై మాసములో వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబం స్నేహితుల మద్దతు ఉంటుంది. చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. వివాహితులు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని అన్యోన్యంగా కొనసాగించడానికి ఓర్పు అతి ముఖ్యము. పెద్దవారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి శ్రద్ధ వహించడము చాలా మంచిది. అలాగే ఈ ఒక జూలై మాసములో విద్యార్థులకి అనుకూలమైన సమయం, విద్యలో రాణింపు ఉంటుంది. ఉద్యోగస్తులకి మంచి అనుకూలమైన సమయం, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు. వ్యాపారంలో రాణిస్తారు. ఆరోగ్యం పట్ల అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వాహనము నూతన వాహనం తీసుకోవచ్చు. తులారాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ ప్రకారంగా కొంచెం జాగ్రత్తగా ఉన్నా సర్దుకుపోగలరు. అలాగే వ్యవసాయదారులకి అనుకూలమైన సమయం. వ్యవసాయ రంగంలో మంచి వృద్ధి చెందడం, అభివృద్ధి కావడం, అనుకూలమైన సమయం ఉంటుందని తులారాశి ఫలితాలు చెప్తున్నవి. ఈ తులారాశి వారు
గురు మంత్రాన్ని మరియు లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం, గురువుల సేవ చేయడం, లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం వలన అనుకూలమైన శుభ ఫలితాలు వీరు పొందవచ్చు. అలాగే ఈ ఒక తులారాశి వారు ఎరుపు రంగుని ఎక్కువగా వాడుతూ ఉంటే చాలా మంచిది. వారు ధరించే బట్టలు, ఎక్కడైనా వెళ్ళాలంటే మంచి మంచి కార్యక్రమాలకి ఈ రంగులో వస్త్రం ధరించుకొని ముందుకెళితే ఆ పని తొందరగా విజయం సాధించవచ్చు. శుభం భూయాత్.